జడ్సన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్కి ఫేవర్గా మాట్లాడుతున్నాడు అనేసి, అంటే అంతకుముందు మీతో ట్రావెల్ చేసిన వాళ్ళు, మీ అవసరం ఉన్న వాళ్ళు, ఈరోజు వాళ్ళు మిమ్మల్ని అంతా కూడా, అంటే ఒక సోషల్ మీడియా కూడా మిమ్మల్ని మొత్తం కూడా బీఆర్ఎస్కు అంటగట్టే ప్రయత్నం చేస్తారు కదా, ఎందుకు చేస్తున్నారు? అమ్మ చెప్తున్నా కదా, ఎవరైతే చాతగానోడు నేను నెల అమ్ముకుపోవడం నెలలో అమ్ముడు పెట్టాను. అమ్మ రూలింగ్ గవర్నమెంట్కు నేను 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. ఎవరైనా అధికారంకి వచ్చి ఎవరైనా ఆపోజిషన్ పార్టీకి పోతారా? రూలింగ్ గవర్నమెంట్ నాకు ఇప్పుడు అదే డౌట్. నాకు ఇంతమంది మంత్రులు తెలుసు. నాకు అంటే మీకు పైసలు ఇచ్చినట్టుంది అనేసి. అవునమ్మా, రూలింగ్ గవర్నమెంట్ దగ్గర తీసుకుంటా కదా, ఒక పైరవ చేసుకుంటూ వస్తుంది కదా. నాకు ఏ మంత్రి నా ఫోన్ లేపాడు చెప్పండి? ఒక టీడీపీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు తప్ప ఏ మంత్రి నా ఫోన్ లేపాడు? ఫోన్ మంత్రి లేదు. ఏదో ఒక తిరిగా నేను భయపెట్టించుకోగలుగుతా కదా, ఏదో తిరిగానే పని చేసుకోగలుగుతా కదా. ఎందుకు చేసుకోను నేను? ఈరోజు అమ్మ బీఆర్ఎస్ సపోర్ట్ అంటే నేను 100% నేను ప్రతిపక్ష గొంతులో నేను కాపాడే బాధ్యత పౌరునిగా నా మీద ఉన్నది. నేను ఖచ్చితంగా ప్రతిపక్ష గొంతుని నేను కాపాడతా. అది ఏలేటి మహేశ్వరరెడ్డి గొంతు అయినా సరే, నీకు కేటీఆర్ గొంతు అయినా సరే, కేసీఆర్ ప్రతిపక్ష గొంతులు ఇవి. ఎందుకంటే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు వాళ్ళు ప్రజల తరపున మాట్లాడతారు. ఇవాళ వాళ్ళ దగ్గర డీజీపీ లేరు, పోలీసు లేరు. నువ్వు రేపు పొద్దుగాల నా ముందు వచ్చి కూర్చోవాలి అనగానే ఏసీబీ డైరెక్టర్ దగ్గరికి కేటీఆర్ ఉరికిపోయి కూర్చున్నాడు. ఎందుకు? ప్రతిపక్షాలు ఉన్నాడు కాబట్టి. నేను అరెస్ట్ చేస్తా రేపు నేను అని చెప్పి పోలీసులు ఎందుకు మాట్లాడినరు? వీళ్ళు ప్రతిపక్షాలు ఉన్నారు కాబట్టి. కానీ బలహీనుల తరపు నేను నిలబడ్డా, కానీ బలవంతుల తరపు నిలవాలే కదా. నేను నీ తరపు నిలవాలే కదా, నేను రేవంత్ తరపు నిలవాలి కదా. ప్రతిపక్షాల తరపున ప్రజలు నిలబడడం, ప్రజల తరపున ప్రతిపక్షాలు నిలబడడం అని వాళ్ళ బాధ్యత. ఇది నా బాధ్యత. నేను ఓపెన్గా చెప్తున్నా. ఇప్పుడు ప్రతిపక్షాల గొంతుని మేము ఖచ్చితంగా కాపాడుతాం. ఇవేవి ఏలేటి మహేశ్వరి అయినా సరే, ఈటర్ రాజేందర్ అయినా సరే ప్రతిపక్షంగా మాట్లాడితే, దోస్తానా చేస్తే బండి సంజయ్ లెక్క, కిషన్ రెడ్డి లెక్క దోస్తానా చేస్తే మాట్లాడడం వాళ్ళ తరపున. మా రేవంత్ రెడ్డి అన్న కూలగొట్టడానికి ట్రై చేస్తుండే ఇలా బండి సంజయ్ బాజాప్తా మన దేని లెక్క రేవంత్ రెడ్డి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెక్క మాట్లాడుతుండే ఆయన. వాళ్ళ తరపున మేము మాట్లాడడం నిలబడాం కదా. ప్రజల తరపు హైడ్రా తరపు నేను పోయినా కేటీఆర్ని కలిసిన, హైడ్రా బాధ్యతలు పైసలు ఇప్పించాలన్నా అక్రమంగా గుల్లగొట్టిందని చెప్పిన. కాబట్టి నేను వాళ్ళ తరపున పోయి మాట్లాడాను. నేను మహేశ్వరరెడ్డి అన్న దగ్గర కూడా పోయినా, నన్ను మాట్లాడాలి దీని గురించి అని. వాళ్ళ బావ కొడుకు పెళ్ళి ఉంది కాబట్టి వాళ్ళు వేరే ఎమ్మెల్యేతో మాట్లాడించాను. కాబట్టి ప్రతిపక్షం దగ్గర పోకంటే ఎవరి దగ్గర పోతాము? అలా నేను జాయిన్ అయ్యి సభ్యత్వం తీసుకొని ఇవాళ బీఆర్ఎస్ కండువా రేవంత్ రెడ్డి గారు కప్పుకున్నారు నిన్నటి దాకా, బీజేపీ కండువా రేవంత్ రెడ్డి గారు కప్పుకున్నారు, టీడీపీ కండువా రేవంత్ రెడ్డి గారు కప్పుకున్నారు, మన ఈరోజు కాంగ్రెస్ కండువా రేవంత్ రెడ్డి గారు కప్పుకుంటారు. రేపు ఏ జెండా కప్పుకుంటారో ఆయనకు తెలియదు. నేను రేపు ఏ జెండా కప్పుకొని నేను ఇట్నే ఉన్నా. సరే, కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది? నిన్న రాహుల్ గాంధీ అక్కడ నెట్ విద్యార్థులతో మీట్ అయ్యి అక్కడి నుంచి ఆయన చెన్నై వెళ్ళాల్సి ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఆయనతో పాటుగా పీసీసీ ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి ఆయనతో పాటుగా అక్కడి నుంచి మళ్ళీ హెలికాప్టర్లో వరంగల్ వాళ్ళకి వెళ్తారనేది నిన్న మొత్తం వచ్చిన స్క్రోలింగ్, నేను ఇన్ఫర్మేషను అఫీషియల్గానే షెడ్యూల్ కూడా నేను విడుదలైంది. కానీ మళ్ళీ ఉన్నట్టుండిగా ఆయన రావట్లేదనే వార్త వచ్చింది. ఏం జరుగుంటుంది ఒకటి, రెండోది అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందని ఒక చర్చ కూడా భారీగా నడుస్తుంది. నిజంగా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తారా రేవంత్ రెడ్డికి? ఇది జస్ట్ బయటికి చూడనికనా, లేదంటే నిజంగానే ఉందా ఆ గ్యాప్? మన 10 ఇన్సైడ్ స్టోరీ చెప్తా. మన 10 మంది ఎమ్మెల్యేలు చేరు కదా, అందులో ఆ ఎమ్మెల్యేల ఒక లెటరు ఢిల్లీలో ఉన్న ఒక పెద్ద నాయకురాలు ద్వారా సోనియా గాంధీ గారి చేతికి పోయింది. కన్ఫామ్ చెప్తున్నాను. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఈ 10 మంది ఫామ్ హౌస్ ఎమ్మెల్యే వీళ్ళు ఒక ఉత్తరం విత్తు సాక్ష్యాలు. ఏ మంత్రి ఏమేమి చేస్తుంది, రేవంత్ రెడ్డి గారి అన్న తమ్ముళ్ళు ఏం చేస్తుంది. కానీ అది నిజమా, లేకపోతే రేవంత్ రెడ్డి పెట్టించిరు ఆ మీటింగ్ అనేది నిజమా? లేదు 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 లేదా, నేను ఇన్సైడ్ స్టోరీ చెప్తున్నా. వాళ్ళు ఎవరు మాట్లాడతలే కదా ప్రెస్కు. నేను ఢిల్లీ స్టోరీ చెప్తున్నా. నేను ఢిల్లీలో రీసెంట్గా పెద్ద నాయకురాలను కలిసిన, అక్కడికి పోయినరు. ఢిల్లీ వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్లు అవుతున్నాయి. నేను కూడా ఫేస్ టైం నేను మాట్లాడినా. వాళ్ళు నేను క్రాస్ చెక్ కూడా నేను గాలికే మాట్లాడా కదా, లెటర్ ఇచ్చిండ్రు. అలా అడ్వర్టైజ్మెంట్కి వెళ్ళి మొదలుపెట్టి, హైడ్రాకి వెళ్ళి మొదలుపెట్టి, ఏ అన్నతమ్ములు ఏమేమి చేస్తుండ్రు, ఎక్కడెక్కడ జాగాలు కొన్నారు, ఏం చేస్తుండ్రు. అందులో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి గురించి ఉంది, ఫైనాన్స్ మినిస్టర్ గారి గురించి ఉంది. వీరిద్దరు శాఖలు మారవాలని కూడా ప్రధాన డిమాండ్ వాళ్ళ పైన ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా పెట్టి లెటర్ ఇచ్చింది. అది రాహుల్ గాంధీ గారికి ఆ విషయం అంది నిన్న ప్రోగ్రామ్ ఏదైతే క్యాన్సిల్ అయిందో
ఇప్పుడు ఆల్రెడీ ఆయనకి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వచ్చింది కదా, వాళ్ళు జాయిన్ చేసుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన వద్దని చెప్పిండు. లేకుంటే వాళ్ళే కండవగా పెట్టారు కదా, అవును వాళ్ళు వద్దన్నారు. అంటే మా పార్టీ కూలగొడతారు, కూలదోస్తారు, ఖచ్చితంగా నేను చేర్చుకోవాలి అని చెప్పి ఆ రోజు కొంత రాహుల్ గాంధీకి తప్పుడు సమాచారం ఇచ్చి చేర్చుకున్నట్టుగా ఆయన వద్దన్నాడు ఆన్ రికార్డ్. నేను లేకుండా పార్టీ లేదనే టైప్ ఆయన బిల్డప్ ఇచ్చాను. ఇవాళ కొంతమంది ఆడ డబ్బులు తినేటోళ్ళు ఉన్నారుగా ఇస్తారు, వాళ్ళు జర ప్యాచప్ చేయరు. కానీ అది భారీ మోసానికి ఇదైంది. రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఉన్న నాయకులకు కూడా వాళ్ళని చేర్చుకొని వీల్లేదనే స్ట్రిక్ట్గా చెప్పిండ్రు. లేకుంటే 100% రేపు ఖచ్చితంగా మీకు 2-3 నెలల 10కి ఖచ్చితంగా ఎలక్షన్ జరిగే పరిస్థితి ఉన్నది. అందులో తప్పించుకునే ఛాన్స్ లేదు, పక్కా ఎలక్షన్ జరుగుతుంది. ఈరోజు ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది మైనస్? మీ వల్లనే కదా. కాబట్టి ఈరోజు మంత్రివర్గ విస్తరణ గురించి కానీ, లేకుంటే ఇక్కడ జరుగుతున్న వాటిపైన కానీ, ఈ చేర్చుకోవడం మీద కానీ, ఇవన్నిటి కూడా రాహుల్ గాంధీ తప్పించుకుంటుండు. లాస్ట్ వాళ్ళ నాయన విగ్రహం ఓపెనింగ్ కూడా ఇలా ముఖాలు చూడాల్సి వస్తుందని రాలేదు. ఇక్కడికి వచ్చిందని అంటే ఆయన మహారాష్ట్ర ఎన్నికల కోసము ఒకసారి ఈ అల్వాల్ దగ్గర బోయిన్పల్లి నాలెడ్జ్ పార్క్ సెంటర్కి వచ్చిండు. అది అక్కడ మెసేజ్ ఇయనికి ఇలా ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీద పెట్టింది. కానీ వాళ్ళు తెలంగాణ పూర్తిగా మర్చిపోయినారు, తెలంగాణలో మనం చేజారిపోయిందనే ఆలోచనకు వాళ్ళు వచ్చేసారు. బిలీవ్ చేయట్లేదా రేవంత్ రెడ్డి? నమ్ముతలేరా? నమ్మతలేరు. సరే పోనీ ఏముండొచ్చు మార్పులు? మంత్రులకు ఏమన్నా చేర్పులు మార్పులు ఉంటాయి అంటే డెప్యూటీది కావచ్చు, లేకపోతే పొన్నంది కావచ్చు. అంటే పొన్నం కూడా డిప్యూటీ సీఎంకి ఏదో ప్రయత్నం చేస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఈ శాఖలు ఏమైనా మార్పు ఉండొచ్చా? కొత్త శాఖలు ఏమైనా భర్తీ అయ్యే అవకాశం ఉండొచ్చా? అయితే ఆడ జరిగిన ఇదివరకు కమతం రామరెడ్డి గారని రెవెన్యూ మంత్రి ఉండే, కోట్ల విజయభాస్కర్ రెడ్డి చీఫ్. ఇప్పుడు కూడా వాళ్ళ పిల్లలు మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం, చాలా కామన్గా ఉంటారు. అప్పటి రెవెన్యూ మంత్రిని ఇప్పటి రెవెన్యూ మంత్రిని చూడండి. ఇప్పుడు ఏ భూములలో పోయినా ఇప్పుడు రెవెన్యూ మంత్రి పేరు వస్తుంది. ఇలా మంత్రులు మామూలుగా వాళ్ళకు కాంట్రాక్ట్ ఆన్లైన్ 1-2% వస్తే వాళ్ళు తీసుకుంటారు, వ్యవహారం నడిపిస్తారు, అది కామన్ అది. కానీ వీళ్ళు ఒక ఉద్యమంగా చేపట్టిండ్రు. భూములు గుంజుకోవడం కానీ, వర్క్ పైసలు ఎట్లా సంపాదించాలి, ఇవాళ ఎంత తినాలి, ఇవాళ ఎంత వసూలు చేయాలి, అందులో టార్గెట్ల సిఎల్పిలో కూడా ఈ చర్చ జరిగింది. నేను చెప్పిన ఈ చర్చ జరిగింది. కాబట్టి ఇంత ఓపెన్గా వాళ్ళు కరప్షన్కు ఎగబడ్డారు, డబ్బుల కోసం ఎగబడ్డారు, ఇంత ప్రతిష్ట జరిగిపోయింది. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేతిలో జారిపోయిందనే ఆలోచన వాళ్ళకు చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేసి ఉన్నారు. ఈరోజు కాన్ఫిడెంట్ అంటే చాలా కాన్ఫిడెన్షియల్గా ఒక ఏఐసిసి సెక్రటరీ కేరళకి వెళ్ళొచ్చి కొంతమంది ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడిపోయినారు. ఆయన ఇక్కడ వీళ్ళు చెప్పింది ఒకటి, వాడు అక్కడ ఇచ్చిన ఒకటి, అబద్ధాలు ఇచ్చిండు.